హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి అంటే ఇన్ఫర్టైల్ కపుల్లో ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళలో బ్లడ్ టెస్ట్ అనేవి ఏమేమి అవసరం పడతాయి అండ్ ఎప్పుడు ఏ కండిషన్స్లో చేయాలనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి బేసిక్ టెస్ట్లలో కొన్ని బ్లడ్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయండి. వైఫ్కి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏ డే ఆఫ్ ద సైకిల్తో సంబంధం లేకుండా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. కొన్ని ఏమో హార్మోనల్ టెస్ట్లు, అవి ఏంటంటే డే 2, డే 3కే చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్లో చూసుకుంటే ఒక హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, సిబిపి అనేది చూస్తాము, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రుబెల్లా ఐజీజీ లెవెల్స్ అనేవి రియాక్టివా నాన్ రియాక్టివ్ అని చెక్ చేసుకుంటామండి. అండ్ ఆల్సో వైరల్ మార్కర్స్, ఇవి బేసిక్గా చూసే టెస్ట్లు అనమాట వైఫ్కి. సో ఇందులో ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు, అంటే మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము ఫర్టిలిటీ కోసము అన్నప్పుడు, దాని ముందు ఇవన్నీ నార్మల్ ఉన్నాయని చూసుకొని స్టార్ట్ చేయడం అనేది ఐడియల్. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కంట్రోల్లోనే నార్మల్గానే ఉన్నాయా, థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోనే ఉన్నాయా, లేదంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ అవసరం పడతాయా అనేది చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఆల్సో రుబెల్లా రియాక్టివ్ ఉన్నా నాన్ రియాక్టివ్, అంటే ఆల్రెడీ ఇమ్యునైజ్డా కాదా అనేది చూసుకొని దాన్ని బట్టి ఒకవేళ లేదు అని అన్నప్పుడు వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అలాగే వైరల్ మార్కర్స్, హెచ్ఐవి టెస్ట్లు, అలా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, ఇలా వైరల్ మార్కర్స్ అనేవి నాన్ రియాక్టివ్ ఉన్నాయని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అది కాకుండా వేరే హార్మోనల్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. నార్మల్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే టెస్ట్ ఉంటాయి. సో ఇవి డే 2 హార్మోన్స్ అనమాట. ఈ డే 2 హార్మోన్స్, డే 3 హార్మోన్స్ అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డేకి ఇస్తామన్నమాట. ఎందుకు అని చూస్తే నార్మల్గా ఎగ్ అనేది ఒక డే 2 టు డే 5 మధ్యలో ఎగ్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. డామినెంట్ ఫాలికల్ అనేది ఫామ్ అయ్యి దాని నుంచి వచ్చే హార్మోన్స్తోని ఈ ఇందాక చెప్పిన హార్మోన్స్ అనేవి పెరగడం తగ్గడం అవుతుంటుంది. సో డే 2కి ఆర్ పీరియడ్ రాగానే వాల్యూస్ అన్ని బేస్ లెవెల్కి పడిపోతుందండి. సో ఈ వాల్యూస్ అన్ని కరెక్ట్గానే బేస్ లెవెల్లోనే ఉన్నాయా, మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు, ఎస్పెషలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మాత్రం ఈ హార్మోన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయంటేనే స్టార్ట్ చేస్తాం. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా ఒక్కొక్కసారి డే 2కే పెద్ద పెద్ద సిస్ట్ లాగా ఫామ్ అయి ఉంటాయి. సో ఆ సిస్ట్లు ఏమన్నా ఫంక్షనల్ సిస్టా, అంటే అదేమన్నా హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందా అని చూడడానికి ఈస్ట్రోజన్ వాల్యూస్ కూడా చూస్తుంటాము. లైనింగ్ బట్టి ఒక్కొక్కసారి ప్రొజెస్ట్రాన్ వాల్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎస్పెషలీ ఒక ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయా, ఆ హార్మోన్ లెవెల్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి డోస్ అనేది పెంచడం తగ్గడం అనేది జరుగుతుందండి. ఎస్పెషలీ ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నప్పుడు ఎఫ్ఎస్హెచ్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్కి కూడా ఈ హార్మోన్స్ అనేవి యూస్ఫుల్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంటుందండి. సో అది కూడా ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉందని చెప్పే టెస్ట్ అనమాట. సో ఈ వాల్యూ అనేది కూడా ఇది డే 2కి చేయాల్సిన అవసరం లేదు, ఏ టైమ్ ఆఫ్ ద సైకిల్లో అయినా చేయొచ్చు. సో దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్స్ కౌన్సిలింగ్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయో చూడడానికి మధ్యలో మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అనేది చెక్ చేస్తుంటాము. అండ్ దాని గ్రోత్ అనేది ఎలా ఉంది, ఎగ్స్ పెరిగిన దాన్ని బట్టి ఈక్వల్గానే పెరుగుతుందా లేదా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫైనల్గా ట్రిగర్ ఇచ్చే ముందు, అంటే ఫైనల్ మెచ్యూర్ అవ్వడానికి ఇచ్చే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో, ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడానికి ఇస్తాం ఇంజెక్షన్. సో అది ఇచ్చే ముందు కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్, ఎల్హెచ్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటాం. సో ఈ హార్మోన్స్ అన్ని కరెక్ట్గానే పెరుగుతున్నాయా లేవా అని చూసుకోవడం కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్ అనేది అవసరం పడుతుంది. సో అది అయిన తర్వాత నార్మల్గా ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా డే 2కి కూడా మళ్ళీ కొన్ని బ్లడ్ టెస్ట్ ఇస్తామండి. అండ్ ఆల్సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా హార్మోన్స్ అనేవి, ఎస్పెషలీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది తక్కువగానే ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాం. సో ఆడవాళ్ళలో ఈ టెస్ట్లు అనేవి ఈ కామన్గా చేసే టెస్ట్లు. అలాగే ఇప్పుడు వేరే ట్రీట్మెంట్స్, చిన్న ట్రీట్మెంట్స్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి సిస్ట్లు ఏమన్నా ఉన్నా, అట్లా ఏమన్నా ఇష్యూస్ కనిపించినా కూడా ఈ హార్మోన్ టెస్ట్ అనేవి రిపీట్ చేసుకొని ఆ సిస్ట్లు ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేసే సిస్ట్లా లేదా అనేది చెక్ చేస్తాం. అలాగే మగవాళ్ళలో ఏంటంటే బేసిక్ వైరల్ మార్కర్స్, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటాము. అండ్ వాళ్ళకి సీమన్ అనాలిసిస్ ఇచ్చి అది నార్మల్ ఉన్నప్పుడు వాళ్ళకి వేరే బ్లడ్ టెస్ట్, హార్మోన్ టెస్ట్లు అనేవి జనరల్గా అడ్వైస్ చేయము. ఒకవేళ అనాలిసిస్లో మరీ తక్కువగా ఉంది వాల్యూ, ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం అలా ఎందుకు తగ్గింది అని చూసుకోవడానికి వాళ్ళకు కూడా కొన్ని హార్మోన్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. సో అవి కూడా సేమ్ మళ్ళీ ఈస్ట్రడియాల్ వాల్యూస్, మళ్ళీ సీరం టెస్టోస్టెరాన్ వాల్యూస్ అండ్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈ హార్మోన్స్ కూడా ఒకసారి టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఒకవేళ 0 వచ్చినప్పుడు ఒక్కొక్కసారి క్యారియోటైపింగ్ అని ఇంకా కొన్ని జెనెటిక్ టెస్ట్లు అనేవి కూడా బ్లడ్లోనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి, ఇంకా దీనిలో ఇంకా మీకు ఏమైనా ఇట్లాంటి టెస్ట్ల మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.